దేవుని కొరకే తెచ్చానని సౌలు సమూయేలుతో చెప్పాడు. சவுல் சமூவேல் சொல்றாரு இதெல்லாம் கர்த்தர் தான் எடுத்து வந்தாரு. ఒక మాట చెప్తున్నా, ஒரு விஷயம், దేవుని మాట నువ్వు వినకుండా தேவனுடைய வசனத்தை கேட்காத, ఆయన కోసం ఏం తెచ్చినా ఆయన అంగీకరించడు. நீ எது செய்தாலும் அவர் அங்கீகரிக்க மாட்டாங்க. He never accept that. அவர் அதை விரும்ப மாட்டாரு. నువ్వు ఇచ్చేది కంటే நீ கொடுக்கறத விட నువ్వు ఆయనకు అవసరం. நீ அவருக்கு வேண்டியதா இருக்கு. నీవు ఆయనకు ప్రశస్తమైన వాడు. அவர்தான் வேண்டியா இருக்கு. నువ్వు ఆయనకు ప్రశస్తమైన நீ அவருக்கு வேண்டியதா இருக்கு. హల్లెలూయా హల్లెలూయా. పౌలు అంటున్నాడు, పౌలు சொல்றாரு, మిమ్మును కాదు, మీ సొత్తును కాదు, உன்னுடைய சொத்து அல்ல, మిమ్మల్నే కోరుతున్నాను. உன்னை విరుంబుగిற దేవుని நம்முடைய హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి ఆయన మాట వినడానికి సిద్ధంగా ఉన్నారా? அவருடைய வசனத்தை கேட்க நீங்க சித்தமா இருப்பீங்களா? ఆయన మాట విని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? அவர் వசனத்தை கேட்டு பெற்றுக்க நீங்க ஆயத்தமா இருக்காங்களா? ఆయన మాట వింటే నిన్ను ఉన్నత శిఖరాలకి ఎక్కిస్తాడు. அவருடைய பேச்சை கேட்டுனா பெரிய இடத்துல உன்னை வைக்குவாரு. ఆశీర్వాదం ఎక్కడుందంటే, ஆசீர்வாதம் எங்க இருக்கு தெரியுமா? ఆయన మాట విని వణికినప్పుడే. ஆமென். அவருடைய வசனத்தை கேட்டு நம்ம நடுகிறப்பதான். ఒక చిన్న పిల్లాడికి స్కూల్ టీచర్ హోంవర్క్ ఇస్తే, ஒரு குழந்தைக்கு ஸ்கூல் டீச்சர் ஹோம்வொர்க் கொடுத்தா, వాడు రాత్రి రాయడం మర్చిపోయాడు. ராத்திரி அவர் எழுத மறந்துட்டான். ఉదయం లేచాడు, காலைல எழுந்து పరిగెత్తా, మమ్మీ మమ్మీ మమ్మీ, காலைல అమ్మ అమ్మంటూ போறான். నా స్కూల్కి పోమాట. நான் போக மாட்டேன் ஸ்கூலுக்கு. ఎందుకో? ஏன்? రాత్రి హోంవర్క్ పనిలే, நான் ஹோம்வொர்க் செய்யలేదు. టీచర్ కొడతాడు. టీచర్ నాకు భయంగా ఉంది, எனக்கு నడుకం இருக்கு, నాకు భయంగా ఉంది, நான் பயப்படுறேன். ఏ విధంగా అయితే పిల్లాడి టీచర్ కి భయపడతాడో, எப்படி டீச்சருக்கு அந்த குழந்தை பயப்படுதோ, నువ్వు ఆ విధంగా దేవుని మాటకు భయపడాలా. దేవుని వసనத்துக்கு நீ பயப்படணும். మనం చెప్తాం మన పిల్లలకి భయపడండి, టీచర్ కి భయపడండి. நம்ம குழந்தைக்கு சொல்றோம் பயப்படுங்க, டீச்சருக்கு பயப்படுங்க అంటే నీవు భయపడాలి ఆయనకి. ఆయన పెద్ద நம்ம టీచర్. பயப்பட வேண்டியதா இருக்கு. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకు నువ్వు భయపడితే அவருக்கு நீ பயப்பட்டா గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. கர்த்தர் உன் வாழ்க்கையில பெரிய காரியங்கள் కళ్ళు செய்வார். మూసుకుందామా?